శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మే 17వ తేదీ ఆదివారం అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి మే 23వ తేదీ శనివారం అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ముఖ్యమైనటువంటి పర్వాలను తెలుసుకుందాం. ఈనాటి శ్రీడస్తు అంశంలో అధిక మాస విశిష్టత, పురుషోత్తమ మాస వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పాడ్యమి తిథి రాత్రి 11 గంటల 27 నిమిషాల వరకు, అనంతరం విధియ. కృతికా నక్షత్రం సాయంత్రం 4 గంటల 8 నిమిషాల వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి, విశేష దినాల గురించి పరిశీలించినట్లయితే నేడు అనగా మే 17వ తేదీ ఆదివారం నాడు అధిక జ్యేష్ఠ మాస ప్రారంభం. ఈ అధిక జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. రేపు అనగా మే 18వ తేదీ సోమవారం నాడు అధిక జ్యేష్ఠ మాస చంద్ర దర్శనం. ఇక ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం వృషభం అనగా రవి వృషభ రాశి యందు సంచారం, చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక సింహరాశులు యందు సంచారం, కుజుడు మేషరాశి యందు సంచారం, బుధుడు వృషభ రాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు వృషభ రాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు సంచారం, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, ద్వితీయ స్థానం యందు రవి బుధగ్రహాల కలయిక, తృతీయ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల కలయిక, ఏ స్థానం యందు శని సంచారం. చేపట్టినటువంటి పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు, బాధ్యతలు చక్కగా పూర్తి చేస్తారు, ఏకాగ్ర చిత్తంతో ఏ పనినైనా సరే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దీనితో పాటు ఆత్మవిశ్వాసం అవసరమని గ్రహించాలి. ఆర్థిక వ్యవహారాల విషయంలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దొల్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో వారి పరిపూర్ణమైనటువంటి సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాల విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకోని ప్రయాణాలు కొంత వ్యగ్రత కలిగించినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతో ఇదే ప్రయాణాలు చేస్తున్నారో చక్కగా ఆ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాల విషయంలో మెరుగుదల ఈ వారంలో కనపడుతుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండేటటువంటి వారం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు శివస్తోత్ర పారాయణ చేయటం, గోశాల సందర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి బుధగ్రహాల కలయిక, ఏ స్థానం యందు కుజుడు, లాభస్థానం యందు శని సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం. దీనివల్ల మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టినటువంటి పనులు చక్కగా చాకచక్యంగా పూర్తి చేస్తారు. తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యం కోల్పోకుండా కార్యక్రమాలను చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు గడించగలుగుతారు. ఉద్యోగంలో ప్రత్యేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. చిత్తశుద్ధి, అంకిత భావానికి మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మెరుగుదల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. సోదరులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. బంధువుల కలయిక ఉంటుంది. బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు దుర్గా స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, వ్యయస్థానం యందు రవి బుధగ్రహాల సంచారం, లాభస్థానం యందు కుజగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు కేతుగణ సంచారం. ఈ గ్రహస్థితి వలన ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపార విజయాలు లభిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందుతుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి లాభాలు చక్కగా ఆర్జిస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు చాలా విషయాల్లో విజయం లభిస్తుంది. శ్రమ అనేది తగ్గించుకోగలుగుతారు. బంధువుల రాక, బంధువులతో కలయిక మరింత ఆనందాన్ని ఇస్తుంది. సమీప వ్యక్తులతో మీ మనసులో ఉన్నటువంటి భావాలను పంచుకుంటారు.
కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల విషయంలో వారి నుండి సలహాలు సూచనలు గ్రహిస్తారు. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిర్ణయాలు మీకు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు చేసేటటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటటువంటి రుణాల విషయంలో మీకు సానుకూలమైన నిర్ణయం వారాంతంలో వెలువడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రపారాయణ చేయటంతో పాటుగా సరస్వతి అమ్మవారి దర్శనం చేయటం, గణపతికి అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల కలయిక, ద్వితీయ స్థానం యందు కేతు సంచారం, అష్టమ స్థానం యందు రాహు సంచారం, భాగ్యస్థానం యందు శనిగ్రహ సంచారం. దీని వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనోబలంతో ముందుకు సాగుతారు. ధర్మదేవత అనుగ్రహం మీకు ఉందని గ్రహిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో ధర్మబద్ధంగా నడుచుకొని ఆశించినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. అదేవిధంగా కొన్ని వ్యవహారంలో మీరు నిర్ణయం విషయంలో అటు ఇటుగా ఉంటే మీకు లాభాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా మీరు పట్టుదలతో చిత్తశుద్ధితో ముందుకు సాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ నిజాయితీకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కార్యస్థానంలో మీ సమర్థతకు సంబంధించినటువంటి కొత్త బాధ్యతలు మీరు చేపట్టే అవకాశం కనబడుతుంది. పదోన్నతులు, బదిలీల విషయంలో వచ్చేటటువంటి ఆ సమాచారం మీకు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చిన్న చిన్న సమస్యలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కానీ వాటిని వెంటనే మీరు పరిష్కరించుకుని ముందుకు సాగే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు గోశాల సందర్శనం చేయడంతో పాటు కాలభైరవాష్టక పారాయణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా భాగ్యస్థానం యందు కుజగ్రహ సంచారం. దీని వలన చేపట్టినటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. త్రికరణ శుద్ధితో నిర్ణయాలు తీసుకుంటారు. ఆచితూచి వ్యవహరిస్తారు. చిన్న చిన్న సమస్యలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను వెంటనే తెలుసుకుని పరిష్కరించుకుంటారు. ఆస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో కొంత వెనక్కి తగ్గవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారాంతంలో కొంత ఆర్థిక అనిశ్చితి ఏర్పడ్డప్పటికీ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. వస్తువుల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులు, కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్ వంటి వాటి కొనుగోలుకై ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా ఈ వారాంతంలో లోహం కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి కనబడుతుంది. ఈ రాశి వారు దశరథకృత శనైశ్చర స్తోత్రపారాయణ చేయడంతో పాటు నవగ్రహ స్తోత్రపారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతు సంచారం, షష్టమ స్థానం యందు రాహు సంచారం, సప్తమ స్థానం యందు శని సంచారం, అష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం వలన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. విద్యార్థులు గతంతో పోల్చి చూసినప్పుడు మెరుగైన ఫలితాలను సాధిస్తారు. నూతన కోర్సుల్లో ప్రవేశం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత సమసిపోయే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు గతంలో ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైనటువంటి వేడుకల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆహార వ్యవహారాలు యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. అదేవిధంగా సమయపాలన లోపించడం వల్ల కొన్ని ఫలితాలు అనుకున్నటువంటి రీతిలో కాకుండా కాస్త తక్కువ శాతంలో మీరు అందుకోవాల్సినటువంటి స్థితి ఉంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు హనుమంతుడికి అర్చన చేయించినటువంటి సింధూర ధారణ చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు రవి బుధ గ్రహాల కలయిక, సప్తమ స్థానం యందు కుజుడు, ఆరవ స్థానం యందు శని, పంచమ స్థానం యందు రాహుగ్రహ సంచారం. అందువలన చేపట్టినటువంటి పనుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టరు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో సాధించగలుగుతారు. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పొడచూపేటటువంటి అవకాశం ఉంది. మీరు చొరవ తీసుకొని వాటి పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలి. సంతానం భవిష్యత్తు కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండండి. మీవి కాని పనులకు వీలైనంత దూరంగా ఉండండి. తనకమాలిన ధర్మం మంచిది కాదని గ్రహించాలి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపాటు వద్దు. అదేవిధంగా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు, ఉద్యోగం మారాలనుకునేటటువంటి వారు బదిలీల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఉండాలని గ్రహించాలి. అప్పుడు మాత్రమే మీరు మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు.
ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయటంతో పాటు శివ దర్శనం చేయటం, ముఖ్యంగా సోమవారం నాడు ఈశ్వరుడికి క్షీరాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు రవి బుధ గ్రహాల కలయిక, అష్టమ స్థానం యందు బృహస్పతి, షష్టమ స్థానం యందు కుజుడు, పంచమ స్థానం యందు శని సంచారం వలన చాలా ఉత్తమమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చు. తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తుల శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. యాజమాన్యం నుండి, ఉన్నతోద్యోగుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందే సూచనలు కనబడుతున్నాయి. బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి వారికి వాటి నుండి ఈ వారంలో విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బృహస్పతి శుక్రగ్రహాల కలయిక, 6వ స్థానంలో రవి బుధ గ్రహాల సంచారం, 5వ స్థానంలో కుజ సంచారం, అర్ధాష్టమ స్థానంలో శని సంచారం. దైవ బలాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేసి ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. చిన్న చిన్న సమస్యలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొంత పొదుపు చేస్తారు. ముఖ్యమైనటువంటి పొదుపు చర్యలు చేపట్టేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశివారు లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయటంతో పాటుగా శివస్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు కేతు సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, చతుర్థ స్థానం యందు కుజ సంచారం, పంచమ స్థానం యందు రవి బుధ గ్రహాల కలయిక, అదేవిధంగా 6వ స్థానం యందు శుక్ర బృహస్పతి గ్రహాల కలయిక. మనోధైర్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. కొంత వ్యతిరేక కాలం జరుగుతుందని చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పనుల విషయంలో అస్పష్టత ఉన్నటువంటి పనులు ఏవి కూడా చేపట్టవద్దు. చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా మీరు నిర్వహించాలి. అవగాహన లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల విషయంలో అదుపు తప్పే సూచనలు ఉన్నాయి కాబట్టి పొదుపు పాటించండి. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో మీరు జోరు తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి వ్యవహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. మాట విషయంలో సమీక్ష అవసరం. మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఈ రాశి వారికి కొంత చుక్కెదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పట్టుదలతో శ్రమించి ఆశించినటువంటి విజయాలు సాధించేటటువంటి రీతిలో గ్రహస్థితి సూచిస్తుందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించడానికి కృష్ణాష్టక పారాయణ చేయడంతో పాటు రామదర్శనం, హనుమద్ దర్శనం చేయటం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, ద్వితీయ స్థానం యందు శని, తృతీయ స్థానం యందు కుజుడు, చతుర్థ స్థానం యందు రవి బుధ గ్రహాల కలయిక, పంచమ స్థానం యందు గురు శుక్ర గ్రహాల కలయికతో పాటు సప్తమ స్థానం యందు కేతుగణ సంచారం. దీనివల్ల వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్ళిపోతారు. చిన్న చిన్న ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టరు. చేసేటటువంటి ప్రయత్న విషయంలో లోపం లేకుండా చూసుకుంటారు. ఇబ్బందులు ఎదురైన పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీకు సంబంధం లేని వ్యక్తుల జోక్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకోవడం విషయంలో పక్కవారి ప్రమేయం లేకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. అదేవిధంగా భాగస్వాములతో కొన్ని చర్చలు అర్థాంతరంగా ఆగిపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అవివాహితులకు అనుకూలమైనటువంటి వార్తా శ్రవణం ఈ వారాంతంలో ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు దుర్గా దర్శనం చేయటంతో పాటు గణపతికి గరికతో అర్చన జరిపించడం, సుబ్రహ్మణ్య దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు.
మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, ఏ స్థానం యందు రాహు సంచారం, షష్టమ స్థానం యందు కేతుగణ సంచారం, ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు రవి బుధగ్రహాల కలయిక వలన గతంలో ఉన్నటువంటి వ్యతిరేక కాలం కొంత ముగిసిందని చెప్పవచ్చు. కాలం అనుకూలిస్తుంది. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలు వారం ప్రారంభంలో, వారం మధ్యలో అందుకోలేకపోయినా వారాంతంలో అనుకున్నటువంటి రీతిలో ఆ లాభాలను చక్కగా గణించగలుగుతారు. గృహ నిర్మాణం, కొనుగోలు వ్యవహారాల విషయంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. సోదరులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషిస్తారు. కొన్ని శుభకార్యాల నిర్వహణ విషయంలో మీరు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. దైవ దర్శనం చేస్తారు. ఆత్మచింతన కోసం ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి సూచిస్తుంది. ఈ రాశివారు మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, కనకధారాస్తవ పారాయణతో పాటు గణపతి నామాన్ని ఎక్కువగా స్మరించడం మంచిదని గ్రహించాలి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలు, ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో అనుకూలమైన ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండి విజయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలని మనసారా ఆశిస్తూ పరదేవత యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండి సమస్త శుభాలు చేకూరాలని శ్రీమాత శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి.